ఇప్పుడు ఈ ఫాదర్ సన్ బాండింగ్ ఏదైతే ఉందో జనరల్‌గా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఆ బాండింగ్ మనం చూస్తుంటాం. సో మీకు బాలసుబ్రహ్మణ్యం గారికి ఎలా ఉండేది బాండింగ్? సో మీకు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఆ మూమెంట్స్ గుర్తొచ్చాయా? చాలా అసలు సినిమానే అట్లాంటిదే. ఆల్మోస్ట్ ఇంచుమించు ఎలా ఒక ఆదర్శంగా ఉండే ఒక తండ్రి లివ్ బై ఎగ్జాంపుల్ అండ్ ఎక్కువ లెక్చర్లు ఇవ్వకుండా తన జీవితాన్ని కరెక్ట్ పాత్లో లీడ్ చేస్తూ హీఈస్ టీచింగ్ హిస్ చిల్డ్రన్, హిస్ సన్. ఇది లైఫ్ అంటే ఇలా బతకాలి అన్నది. డీవియేషన్స్ ఉంటాయి పిల్లల సైడ్ నుంచి, కానీ మరీ ఎక్కువ మందలించకుండా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి వాళ్ళకి ఎక్కేటట్టుగా, పిల్లలకి మైండ్లో ఎక్కేటట్టుగా చెప్పి దెన్ లీడ్ యువర్ పాత్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే జీవితంలో మనం నాన్నే కదా అనుకుని మనం లైట్ తీసుకుంటాము. బట్ నాన్నగారి తర్వాత మనకి చాలా రియలైజేషన్స్ వస్తాయి. అవును కదా, అవును కదా, ఓ ఇదా ఆయన చెప్పొచ్చింది, హీ లివ్ దిస్ వే. ఇవన్నీ మనకి అప్పుడు రియలైజేషన్ అవుతాను అనమాట. విచ్ ఇస్ బై డిజైన్ ఐ ఫీల్. ఇది మనకి ముందు రాకూడదు. ఆ రియలైజేషన్ నాన్నగారు ఉన్నప్పుడు మనకి ఆ రియలైజేషన్ వచ్చిందంటే ఆ రిలేషన్షిప్ మారిపోతుంది. దట్ లవ్, అఫెక్షన్, ఆయన దగ్గర నుంచి తిట్లు, పాఠాలు వాళ్ళ దగ్గర నుంచి మనకి నేర్పించేవి, ఒక అఫెక్షన్, ఒక సరదా, ఇవన్నీ ఉండవు అప్పుడు. మనం ఇంకా అసలు ఆయన్ని ఇంకా దైవం అన్నట్టుగానే చూసుకుంటాం. ఆయన లేని తర్వాత మనకు వచ్చే ఆ రియలైజేషన్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో వీ రియలైజ్ వాట్ దే వర్ ట్రయింగ్ టు డూ అండ్ దెన్ వీ లివ్ బై దట్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ టీచ్ అదర్స్ అనమాట, నెక్స్ట్ జనరేషన్ అన్నది నాకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన ఒక రియలైజేషన్. ఇది అందరికీ కరెక్టా అన్నది నాకు తెలియదు. దిస్ ఇస్ హౌ ఐ వాజ్ అండ్ ఐ రియలైజ్ ఇట్ ఆఫ్టర్ దాట్. ఈజ్ ఇట్ టూ లేట్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఇది ఇలాగే ఉండాలి. దిస్ ఇస్ బై డిజైన్. ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు నాకు ఈ సినిమా అవకాశాలు వచ్చి ఉండేదా? నాన్నగారు ఉన్నప్పుడు నేను పాడుతా తీగ యాంకర్ చేసి ఉండేవాడినా? నాన్నగారు ఉన్నప్పుడు ఇన్ని పాటలు పాడడానికి అవకాశం వచ్చి ఉండేదా? ఇవన్నీ పోస్ట్ మార్టం అనమాట. అవును, ఇట్ ఈస్ బై డిజైన్ అంతే. దానికి నేను ఐ హవ్ కమ్ టు దట్ అండర్స్టాండింగ్ ఇన్ లైఫ్. అండ్ డెఫినెట్గా నాన్నగారు ఉంటే నేను పాడుతా తీగ యాంకర్ చేసి ఉండేవాడిని కాదు, ఇన్ని పాటలు పాడడానికి అవకాశం వచ్చిండేది కాదు, లేకపోతే యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చిండేది కాదు. దెర్ విల్ బి. ఇప్పటికే ఈ సినిమాలోనే మేము షూట్ చేసేటప్పుడే యూనిట్లో కూడా సార్ నాన్నగారు గుర్తుకొస్తున్నారు, సార్ నాన్నగారు గుర్తుకొస్తున్నారు. ఇంకా ఎప్పటిదాకా నాన్నగారు గుర్తుకొస్తారు? సో ఇప్పుడు నాన్నగారు ఉండుంటే ఇమాజిన్ వీ విల్ నాట్ బీ దేర్ ఇన్ ద సీన్ అట్ ఆల్. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ కుదురుతున్నాయి అంటే ఆయన బ్లెస్సింగ్స్తో, ఆయన ఇచ్చే ఆ ఆశీర్వాదంతో జరుగుతున్న ఇదన్నమాట. సో ఇట్స్ ఆల్ బై డిజైన్. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ బై డిజైన్. అండ్ ఈ సీన్లో, ఈ సినిమా సంబంధించినంత వరకు చాలా సీన్స్ ఉన్నాయి అలాంటివి. నాకు పర్సనల్గా కనెక్ట్ అయిన కొన్ని విషయాలు. ఇది కదా నాన్నగారు చేసేవారు. హీ యూస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. ఈ క్యారెక్టర్ కూడా, దీంట్లో కిషోర్ అన్న క్యారెక్టర్ కూడా హీ లీడ్స్ బై దట్ ఎగ్జాంపుల్. ఎక్కువ లెక్చర్లు, డ్రామా సీన్లు అట్లాంటివి ఏమి లేవు. మామూలుగా తెలుగు సినిమాల్లో ఉండేటట్టుగా నాన్న బాగా మందలించడం, నువ్వు వేస్ట్ అయిపోయారా నువ్వు అన్నట్టుగా అట్లాంటిదే ఉండదు. హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ స్టూడెంట్. స్కూల్లో మంచి పేరున్న ఒక స్టూడెంట్, ఫాదర్ మంచి బిజినెస్ చేస్తున్న ఒక ఫాదరు, అన్ని ప్యారలల్గానే జరుగుతుంటాయి. ఎక్కడానో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. ఈ సినిమాలో ఫాదర్స్ అన్నకి ఒక కాన్ఫ్లిక్ట్ పెడతారు. యూజువల్గా ఇట్లాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత విడిపోవటం, మళ్ళీ ఒకటి చేరటం అన్నది విల్ బి ద కాన్సెప్ట్. ఇక్కడ ఎట్లాంటిది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్ అండ్ కామ్. ఒక ఎక్స్టర్నల్ ఎంటిటీ ఒకటి వచ్చి స్పాయిల్ చేస్తుంది ఈ విషయం. దాంట్లో నుంచి ఈ ఫాదర్స్ అన్ని ఎలా కలిసి వస్తారు బయటికి అన్నది ఒక బ్రిలియంట్ కాన్సెప్ట్ ఉండింది. అండ్ చాలా సీన్స్ హర్షతో చేసేటప్పుడు కూడా నాకు కనెక్ట్ అయినవి ఎన్నెన్నో సీన్లు ఉన్నాయి. అట్లాంటివి నేను అలాగే వెళ్ళిపోతుంటాను సైడ్కి సపరేట్గా. ఆ సాంగ్లో అయితే నాకు చూపించేవారు నాన్నగారు ఎట్లా చేశారు ఆ ప్రేమికుడిలో ప్రభుదేవతో. దయచేసి నాకు చూపించకండి, ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్. ఎందుకంటే అప్పటికీ ఇంకా టెండర్గా ఇప్పటికీ ఉన్నాను అలాగే. చాలా రెఫరెన్సెస్ నాన్నగారి గురించి వచ్చేటప్పుడల్లా నేను కొంచెం అలా ఆఫ్ అయిపోతుంటాను అనమాట. ఐ జస్ట్ అలూఫ్ అయిపోయి, ఐ జస్ట్ ఒక 5 నిమిషాలు కామ్ అయిపోయి మళ్ళీ దెన్ ఐ కమ్ బ్యాక్ టు వర్క్. సో అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. బట్ అవన్నీ దాటి
ఇట్ వాజ్ అ ఫన్ టైమ్ వర్కింగ్ విత్ హర్ష, పవన్ గారు. ఎంత టెన్షన్ ఉన్నా సెట్లో ప్రవీణ్ గారు కూడా ఇలా కొంచెం కామెడీ చేసుకోవడం, మేము పాటలు పాడుకుంటూ అలా కూర్చొని ఉంటాం సైడ్లో. ఏ రండ్రా అని అంటుంటారు సారు. సార్ టెన్షన్ అవుతున్నారు, మన సైడ్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటాం అనమాట. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, 1.5 years ఇట్ వాస్ గుడ్.